సో గైస్ క్వశ్చన్ ఇప్పుడు ఎట్లా సాల్వ్ చేయాలన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఇదైతే సర్కిల్స్ నుంచి 2B 7 మార్క్స్ నుంచి 2 వస్తాయి ఈ లెసన్లో నుంచి. సో మనమైతే మనకు ఒక జనవరి అయిపోయే లోపలికి 2Bలో పాస్ ఏమైనా చూసుకుందాం. నేనైతే డైలీ ఒక వీడియో రిలీజ్ చేస్తా. సో మీకైతే బాధ వద్దు గైస్. సో ఫస్ట్ A is equals to 3, 4. B is equals to 3, 2. C is equals to 1, 4. A is equals to ఇప్పుడు ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది గాయస్. x² + y² + 2gx + 2fy + c = 0. ఆ పాయింట్స్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి గాయస్. ఇది x అనుకోవాలి, ఇది y అనుకోవాలి. x² + 3² + 4² + 2gx + 2fy + c = 0. 3 3 9 + 16 + 3 2 6g + 4 2 8f + c = 0. 6g + 8f + c 6g + 8f + c. ఫస్ట్ ఈ ఆర్డర్లో పెట్టుకోవాలి గైస్. ప్లస్ ఈడ మిగిలిపోయింది కదా, ఇది ఎంత అంటే ఇదైతే 25 గైస్. ఇది ఈక్వేషన్ 1 అనుకోవాలి, ఇది ఈక్వేషన్ 2. మళ్ళీ b = అని పెట్టుకోవాలి. మళ్ళీ x² + y² + 2gx + 2fy + c = 0. మళ్ళీ సేమ్ గైస్ 9 3 3 9 2 2 4 6 + 4 + c = 0. ఆర్డర్లో రాసుకోవాలి కదా. 6g + 4f + c ప్లస్ ఎంత 13. దీన్ని ఈక్వేషన్ 3 అనుకోవాలి. నెక్స్ట్ c = మళ్ళీ x² + y² + 2gx + 2fy + c = 0. నెక్స్ట్ 1 స్క్వేర్ 1 ప్లస్ 16 + 2g + 4 2 8f + c = 0. ఆర్డర్ ప్రకారం రాసుకోవాలి. c + 17. దీన్ని ఈక్వేషన్ 4 అనుకోవాలి. ఇప్పుడు దాకైతే కొంచెం సింపుల్గా ఉంటుంది గైస్. ఈ అసలు సర్కిల్స్ అంటేనే పిచ్చ ఈజీ గైస్. సో మీకైతే బాధొద్దు, సింపుల్గా చెప్పేస్తాను నేను. తర్వాత అయితే 2 - 3 అనుకోవాలి గైస్. సో అక్కడ 2లో ఈక్వేషన్ 2లో ఉన్నాయి కదా, ప్లస్ ఈక్వేషన్ 3 ఉంది కదా. ఫస్ట్ ఈక్వేషన్ 2 6g + 8f + c + 25 మైనస్ గైస్. ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ అయిపోద్ది, మైనస్ ఉంటే ప్లస్ అయిపోద్ది. ఇక్కడ మైనస్లు ఏం లేవు కాబట్టి మనం అన్నిటికి దీనికి మైనస్, దీనికి మైనస్, అన్నిటికి ప్లస్ ఉంది కాబట్టి అన్నిటికి మైనస్లు పెట్టేస్తాం, అంతే సింపుల్గా. సో గైస్ అదైతే ఇది తెచ్చుకోవాలి. నేనైతే కొంచెం చేశాను. ఇక్కడ ఇది +6g + 4 + c + 13 వీటన్నిటికి మైనస్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం మైనస్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా మైనస్ పెట్టుకోవాలి. +cకి -cకి క్యాన్సిల్. తర్వాత 6gకి క్యాన్సిల్. దాంట్లో మిగిలి ఉన్నది 4f + 12 అంటే ఈ రెండు యాడ్ చేసినాం గైస్. ఈ రెండు యాడ్ చేస్తే 25 నుంచి 13 తీసేస్తే ఎంత 12. అదే ఇక్కడ రాసిన గైస్. సో దీనిలో రెండింటిలోంచి 4 కామన్ తీస్తాం. 4 కామన్ తీస్తే f + 3 f = ఇది 3 ప్లస్ ఉంది కదా, అవతలికి పోతే మైనస్ అయిపోద్ది. తర్వాత 3 - 4 అనమాట. పోయిన దాంట్లో f -3 వచ్చింది. ఇప్పుడు 3 - 4 చేద్దాం. దాంట్లో ఉన్నదాన్ని బట్టి 6g + 4f
ప్లస్ సి ప్లస్ 13 మైనస్ 2g మైనస్ 8f మైనస్ సి మైనస్ 17. సో పోయిన దాంట్లో ఉన్న 3 ఈక్వేషన్ నుంచి 4 ఈక్వేషన్ నుంచి తెచ్చుకొని పెట్టుకొని అన్నిటికి ప్లస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టినా గైస్, ఎందుకంటే ఇక్కడ మైనస్ పెట్టినా కాబట్టి ఇక్కడ మైనస్ వచ్చింది. సో సికి క్యాన్సిల్. ఇక్కడ ఏం మిగిలింది, 4g మైనస్ 4f మైనస్ 4 కామన్ తీస్తే g మైనస్ f మైనస్ 1 g మైనస్ ఆడ మైనస్ 3 వచ్చింది కదా, ఈడ f ప్లస్ మైనస్ 3 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. మైనస్ 1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోద్ది, ప్లస్ 3 మైనస్ 1 g ప్లస్ 2 g ఈక్వల్స్ టు యూతలకు వస్తే ఇది మైనస్ 2 అవుతుంది. ఫ్రమ్ ఈక్వేషన్ 2 we get, సో ఈక్వేషన్ 2లో ఏముంది గైస్, ఈక్వేషన్ 2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే g ప్లస్ 8 ప్లస్ a ప్లస్ 25 g ప్లస్లో మైనస్ 2 వచ్చింది, ప్లస్ 8 f ప్లస్లో మైనస్ 3 వచ్చింది గైస్, ప్లస్ c ప్లస్ 25. నెక్స్ట్ ఇదైతే సెంటర్ కనుక్కోవడానికి గైస్, 2 6 12 24 ప్లస్ c ప్లస్ 25 c ఈక్వల్స్ టు 11 గైస్, c ఈక్వల్స్ టు 11 అంటే c ఈక్వల్స్ టు 11 వచ్చింది. యూతలు ఉంటే అంటే మైనస్ 11 ఇటు పక్కకు వచ్చింది కాబట్టి ప్లస్ 11 అయింది. ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్, సో మనకు ఫస్ట్ రిక్వైర్డ్ సర్కిల్ తీసుకున్నాం కదా, ఫ్రమ్ ఈక్వేషన్ 1లో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ఫస్ట్ రాసినాం కదా గైస్ ఆ ఫార్ములా, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2g కదా ప్లస్ 2fy ప్లస్ 11 వచ్చింది కాబట్టి లైన్. సో అది క్యాలిక్యులేట్ చేసుకుంటే y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 11 ఈక్వల్స్ 0. అంతేగా, సింపుల్ అయిపోయింది.